చావనుగాక చావను. ఈ కథను రచించిన వారు గోవిందరాజు సీతాదేవి గారు. ఈ కథ ప్రచురణ కాలము 1981. పెళ్లి పందిరిలో సందడి సందడిగా ఉంది. సన్నాయి మోగుతోంది. పురోహితుడు గొంతు బిగ్గరగా మంత్రాలు వల్లిస్తూ వినిపిస్తోంది. స్నేహితురాలు పార్వతి పెళ్లికి ఆహ్వానం అందుకుని వచ్చింది నిర్మల. పందిరిలో అడుగు పెడుతూనే చుట్టూ కలయి చూసి వధూవరుల వైపు కళ్ళు తిప్పింది. వరుడు వధువు మెడలో మంగళసూత్రం కట్టడానికి లేచి నిలుచున్నాడు. పార్వతి చెల్లెలు దుర్గా అక్క వెనక నిల్చుని పువ్వుల జడని కాస్త పైకి ఎత్తి పట్టుకుంది. వరుడు మంగళసూత్రం కట్టేస్తున్నాడు. ఈ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుంది చూసేవారికి. ఇంకా ఆ వధూవరుల మనస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. నిర్మల స్నేహితురాల వైపు ఆత్మీయంగా చూడసాగింది. పార్వతి అదృష్టవంతురాలు. తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూసినా, వరులు ఎందరు వచ్చి చూసి నచ్చలేదని వెళ్ళిపోయినా, ఓ పెళ్లికి వెళ్లిన పార్వతిని చూసి ఇతను మనసిచ్చాడు. నచ్చిందని తల్లిదండ్రులతో చెప్పి ఒప్పించి ఈ పెళ్లి చేసుకుంటున్నాడంటే పార్వతిది అదృష్టం కదూ. అలాగే తనకి జరగకూడదు. ఈ పెళ్లికి వచ్చిన ఇందరు యువకుల్లో ఏ ఒక్కరికైనా తాను అందంగా ఉన్నట్టు కనిపించకూడదు. అవుతుంది, అయి తీరుతుంది. తన చిన్నప్పుడు ఓ రోజు ఓ కోయవాడు అడుక్కోవటానికి వచ్చి భిక్షం పెడుతున్న తన ముఖంలోకి చూసి చెప్పాడు, చాలా అదృష్టవంతురాలివని, శ్రీమంతుడైన భర్త లభిస్తాడని. ఆ మాటలు బాగా గుర్తున్నాయి. అవి యథార్థం ఎప్పుడో అయి తీరతాయా అన్న ఆశ లోపల ఎంతగానో ఉంది. తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు వెతికినా, ఎందరో పెళ్లికొడుకులు వచ్చి చూసి పెదవి విరిచి వెడుతూ అన్న మాటలు అసలు మర్చిపోయింది. ఏం చూసి చేసుకో మీ అమ్మాయిని? అందం అంతంత మాత్రం. చదువా 10వ తరగతి, కట్నమా 3000కి మించి ఇవ్వలేరు. అన్ని విషయాలు నార్మల్గా ఉన్నాయి, లాభం లేదు అంటూ వెళ్ళిపోతూ ఉంటే తల్లిదండ్రులు తలలు పట్టుకుని బాధపడుతుంటే తను మాత్రం సంతోషించేది. వాళ్ల ముఖం అసలు నాకు రాసిపెట్టి ఉన్నవాళ్లు వీళ్ళు కాదు, నా కోసం ఏ రాజకుమారుడో దిగి వస్తాడు, రావాలి అనుకునేది. ఇలా కాలం గడిచిపోతూనే ఉంది. తనకి వయస్సు 27 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఇంకా ఎప్పుడొస్తాడబ్బా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి చూసి విసుగు చెందుతోంది. ఈ మధ్య పార్వతికి ఈ పెళ్లి ఇలా కుదిరింది అనగానే తనలో ఆశ మళ్ళా చిగిరించింది. ఈ పెళ్లికి తప్పక రావాలని తహతహలాడింది. తనకి చెల్లెలికి ఉమ్మడిగా ఉన్న ఒకే ఒక్క సిల్కు చీరని చెంబు ఇస్త్రీ చేసి కట్టుకుని మరీ వస్తుంటే తల్లి విసుగ్గా చూసింది. ఆ చీర అలా పాడు చేస్తే ఎలాగే? ఏ పెళ్లి కొడుకు వచ్చినా కట్టుకోవడానికి అదన్నా సరిగ్గా లేకుంటే ఎలాగే? అరిచినట్టే అంది. నలపకుండానే చూసుకుంటానమ్మా, త్వరగా తిరిగి వచ్చేసి దాచేస్తాగా అంటూ మెల్లగా చెప్పి ఇంట్లో నుంచి బయటపడింది. 2 కిలోమీటర్ల దూరం ఎండలో నడిచి వచ్చింది. చెమటలో ఒళ్ళు తడిసిపోయింది. సిల్కు చీర వంటికి అంటుకుపోతూ ఉంది. రోజు ముతక నేత చీరలు వెలిసిపోయినవి కట్టుకుని బోర్ కొట్టేస్తున్న సమయంలో ఎప్పుడన్నా ఈ చీర కట్టుకోవలసిన అవసరం వస్తే సంబరంగా ఉంటుంది. ఒంటి మీద ఈ చీరే మెత్తగా జారిపోతుంటే ఏదో తెలియని సంతోషం కలుగుతుంది. ఇది చూసి ఎంత అల్పసంతోషివే అక్క అంటుంది చెల్లెలు ధరణి. ధరణిది దూకుడు స్వభావం. కాలేజీలో చేరింది కానీ జీతం కట్టలేకపోవడంతో చదువు ఆపి ఇంట్లో కూర్చుండిపోయింది. దాని ఈడు వాళ్ళందరూ చక్కగా చదువులు సాగిస్తున్నారు. నాకన్నా అదృష్టం కలిసి వస్తే నాన్నని పౌరోహిత్యం మాన్పించాలి, చెల్లెల్ని చదివించాలి. అమ్మ ఎప్పుడూ మనసు పడే గుంటూరు జరీచీర కొనాలి. అమ్మా అక్షింతలు అన్న మాటకి నిర్మల ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి తేరుకుని చేయి పట్టి పెళ్లిపీటల వైపు చూసింది. వరుడు పార్వతి మెడలో మంగళసూత్రం కట్టేసి భార్య మీద అధికారం హస్తగతం చేసుకున్న వాడిలా పార్వతి పక్కన కూర్చున్నాడు. నిర్మల సంతోషంగా అక్షింతలు వేస్తూ అనుకుంది, అప్పుడే పెళ్లి అయిపోయిందా? అప్పుడే ఏమిటండి బాబు, 3 గంటల నుంచి తంతు జరుగుతుంటే. తన పక్కనే నిల్చున్న ఓ యువకుడు చిన్నగా నవ్వుతూ నిర్మల ముఖంలోకి చూశాడు. నిర్మల సిగ్గుపడిపోయింది. కర్మ, మనసులో అనుకోవలసిన మాట పైకి అన్నందుకు. మీరు ఆడపెళ్లివారి వైపువారా, మగపెళ్లివారి వైపువారా? అతను చనువుగా అడుగుతుంటే నిర్మల అతని ముఖంలోకి పరిశీలనగా చూసింది. ఎందుకు అంది. ఎదురు ప్రశ్న. భలేవారు,
మగపెళ్లివారి తరఫు వారిలాగానే ఉన్నారు, అనుమానంగా చూస్తున్నట్టు నటిస్తున్నాడని పసికట్టింది నిర్మల. చిలిపిగా చూస్తూ అంది, మగపెళ్లివారి తరఫే అనుకోండి, ఏం చేస్తారు అని మెల్లగా అడుగుతున్నారా? వారి తరఫు వారే అయితే కుర్చీ మీద కుర్చీ వేస్తాను, కూర్చోండని బలవంతం చేస్తాను. కాఫీ కావాలా, టిఫిన్ కావాలా అని మీరు కావలసినవన్నీ తెప్పిస్తాను. నిర్మల పక్కున నవ్వింది. మీరు భలే అందంగా నవ్వుతున్నారే. నిర్మల నవ్వు ఆపేసింది. గుండె క్షణం దడదడలాడింది. అయినా ధైర్యం తెచ్చుకుని అంది, ఆడపిల్లివారి తరఫు వారైతేనో చెప్పమంటారా? ఎస్, చెప్పిన తర్వాత ఫీల్ కాకూడదు. ఎందుకంటే మీరెవరో నాకు రూఢీగా తెలియకున్నా చెప్పేస్తున్నాను కనుక అని ఆగాడు. పర్లేదు చెప్పండి అంటూ అక్కడే ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంది. మీరు కూర్చున్న ఆ కుర్చీ లాక్కుపోతాను, మరెవరో వచ్చారని, కావాలని. నిర్మల నవ్వబోయి ఆగిపోయింది. కాస్త కోపం తెచ్చుకుంది. సారీ, ఇంతకీ కాఫీ అందిందా మీకు? టిఫినే అందందే అనుకోకుండానే అనేసింది. ఒక పని చెయ్యండి, అలా వెళ్ళి 2 ప్లేట్లు ఉప్మా పట్టించుకురండి. మీరే పెళ్లివారి తరఫు వారు? అనుమానం ముఖంలో కనపడనీయకుండా అడిగింది. చెప్తాను, తప్పకుండా చెప్తాను. కానీ మీరు ముందు టిఫిను, కాఫీ తెప్పించిన తర్వాత. నిర్మల చుట్టూ చూసింది. పార్వతి చెల్లెల అందరికీ ఉప్మా ఆకులు అందిస్తోంది. నిర్మల్ని చూసి పలకరించింది. నిమ్మి, ఇంత ఆలస్యంగానా రావటం? టిఫిన్ తిన్నావా? లేదన్నట్లు తల ఊపగానే ఓ ఆకు నిర్మలకి ఇస్తుంటే పక్కన ఉన్న అతను కళ్లతో సంజ్ఞ చేశాడు. నా మాట మర్చిపోతున్నారు అన్నట్టుగా. నిర్మల తన చేతిలోని ఉప్మా ఆకు అతనికిచ్చి మరో ఆకు అందుకుంది. పార్వతి చెల్లెలు నిర్మలని, పక్కనున్న యువకుడిని ఓసారి పరీక్షగా చూసి ఎవరు అన్నట్టు కళ్లతోనే ప్రశ్నించింది. నిర్మల ఏమో అనబోతుండగా అతను కాఫీ కూడా చెప్పేయండి అని మాట్లాడేశాడు. పంపిస్తాను నిర్మల, భోజనం చేయకుండా వెళ్లకు అంటూ పార్వతి చెల్లెలు వెళ్ళిపోయింది. ఎవరో కాఫీ గ్లాసులు అందిస్తుంటే అతనే అందుకుని ఒకటి నిర్మలకిచ్చి ఒకటి తను తీసుకుని తాగేశాడు. నిర్మలకి కాస్త చికా కనిపించింది. మీరు ఏ పెళ్లివారి తరఫు వారంటే చెప్పలేదు? అబ్బా, ఆ విషయం వదిలేలా లేరు. ఒక్క 2 నిమిషాల్లో వస్తాను అంటూ అతను త్వరగా బయటికి వెళ్ళిపోయాడు. పెళ్లి అయిపోవడంతో వచ్చిన అతిథులు కొందరు ఉండిపోయారు, కొందరు వెళ్ళిపోయారు. పందిరి సగం ఖాళీ అయింది. నిర్మల పార్వతి దగ్గరికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పింది. పార్వతి చిన్నగా నవ్వి ఊరుకుంది. భర్తకి ఎందరినో పరిచయం చేస్తోంది, కానీ నిర్మల్ని పట్టించుకోలేదు. పెళ్లికొడుకు తరఫు స్నేహితులు వస్తున్నారు. పరిచయాల తర్వాత వెళ్ళిపోతూ నిర్మల వైపు చూస్తున్నారు. ఆమె ఎవరు? ఒకతను ప్రత్యేకంగా అడిగాడు. నా ఫ్రెండ్ నిర్మల. ఓ అంటున్న అతని వైపు పరిశీలనగా చూసింది నిర్మల. అతను అదేం పట్టించుకోకుండా తన వెనక ఉన్న మరో అమ్మాయిని తనకిగా తను పరిచయం చేసుకుని కబుర్లు చెప్పసాగాడు. నిర్మల వెనక్కి చూసింది. ఆ అమ్మాయి అందంగా ఉంది. ఇంగ్లీషులో తెగ మాట్లాడేస్తోంది. అందమైన బట్టలు వేసుకుంది. ఒయ్యారాలు కురిపిస్తోంది. అందువల్ల అందరి కళ్ళు ఆమె వైపు ఉన్నాయి. నిర్మల్లో తెలియని నిరుత్సాహం చోటు చేసుకోసాగింది. అక్కడి నుంచి లేచింది. భోజనాల వరకు ఉండబుద్ధి కావటం లేదు. వెళ్ళి వస్తానని చెప్పి పెళ్లిళ్ళు దాటుతూ ఇందాకటి యువకుడు మళ్ళా కనిపిస్తే బాగుండు అని పందిరి అంతా చూసింది. కనిపించలేదు. ఎండలో నడుస్తుండగా వెనక నుంచి పిలుపు వినిపించింది. నిమ్మీగారు, ఒక్క క్షణం. నిర్మల ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. అతనే, తను వెతుకుతున్నతనే. తన మనస్సుని గంట క్రితం అయస్కాంతంలా ఆకర్షించిన అతనే. క్షణంలో నిర్మల ఆలోచనలు అలా అలా సాగిపోసాగాయి. అవి తీయగా ఉన్నట్లుగా అనుభూతి కలిగించసాగాయి. నిమ్మి, మీరంటే ఎందుకో నాకిష్టం ఏర్పడింది. మరి మీకు అని అతను అడిగి తీరతాడు. సిగ్గుపడకుండా నాకు అంతే అని చెప్పాలి. నా తల్లిదండ్రులకి పరిచయం చెయ్యాలి. అలా పరిచయం చేస్తే అతను నన్నే పెళ్లాడతానంటే అమ్మా నాన్న ఎంతో సంతోషిస్తారు. మనసు కళ్ళెంలేని గుర్రంలా పరిగెత్తుతుంటే బుద్ధి మందలించసాగింది. ఆగాగు, అసలు అతనేం చెప్తాడో ముందు విను, వివరాలు అడుగు. నిర్మల ఆలోచనలు ఆపి ఏమిటి అని అడిగింది. మనస్సుని అదింపట్టుకుని మీ ఇల్లు ఎక్కడా అన్నాడు. వస్తారా? రాను, కానీ నా అడ్రస్ కావాలా? తప్పక చెప్తాను. కానీ ఇంతకీ మీరెవరు? మీ పేరు, ఊరు? నా పేరు సూరిబాబు. బీకాం పాస్ అయ్యాను. కులం మీ కులమే. ఊరు అనకాపల్లి. ఇంక పోతే మీ ఇంటి అడ్రస్ ఎక్కడా?
చాలు, ఇంతకీ మీరేం ఉద్యోగం చేస్తున్నారు? తల్లిదండ్రులున్నారా? సూరిబాబులో గాబరా ఎక్కువయింది. నేను వెళ్ళి వస్తాను అంటూ వెళ్లబోతున్న అతన్ని ఆపి తన ఇంటి అడ్రస్ చెప్పింది. సూరిబాబు ముఖం పాలిపోయినట్లయింది నిర్మల ముఖంలో కనిపించే కాంతి చూస్తుంటే. వస్తాను అంటున్నారు, నా ప్రశ్నకి జవాబు? అడ్రస్ ఉందిగా, ఉత్తరం రాస్తాను. వేగంగా వెళ్ళిపోయాడు. నిర్మల ఇంటికి వచ్చింది. సంతోషంతో తలమునకలవుతూ సూరిబాబు ఉత్తరం కోసం ఎదురు చూడసాగింది. రాలేదు. నిర్మల్లో ఆశ చావలేదు. 4 రోజుల తర్వాత నిర్మలకి ఉత్తరం వచ్చింది సూరిబాబు దగ్గర్నుంచే. నిర్మల చెవుల్లో సన్నాయి మేళం వినిపించసాగింది. రంగురంగుల కలలు కళ్లలో కదులుతున్నాయి. ఉత్తరం పూర్తిగా చదివేసరికి తల తిరిగిపోయింది. నిమ్మీగారు, మీ పూర్తి పేరు నాకు తెలియదు. అనుకోకుండా గమ్మత్తుగా నాకు మీతో పరిచయం అయింది. మీ అమాయకమైన ముఖం నన్ను ఆకర్షించింది. నిజమే, మీరు నా గురించి ఏవేవో ఊహల్ని పెంచుకునేలా ఉన్నారన్నది నాకు అర్థమైపోయింది. దీనికి నా బాధ్యత ఏం లేదు అనుకోండి. అయితే ఒక్క నిజం మీకు చెప్పాలనే అనిపిస్తోంది. నేను నిరుద్యోగిని. మీకు చెప్పిన నా ఊరు పేరు పచ్చి అబద్ధం. నేను ఎక్కడ పెళ్లి జరుగుతున్నా ఆ రోజు వెళ్ళి మీలాంటి ఎవరినో ఒకరిని పరిచయం చేసుకుని వాళ్లల్లో వాళ్లలా వీళ్లల్లో వీళ్లలా నటించి టిఫిను కాఫీ భోజనం తిని దొరికింది ఏదైనా పట్టుకుని పారిపోవడమే వృత్తిగా గల దొంగ బతుక్కి అలవాటు పడిన నిర్భాగ్యుణ్ణి. ఆ రోజు మనిద్దరి మాటలు ఓ ముసలాయన వింటూ నన్ను గమనించకుంటే మీకింకా తియ్యటి కబుర్లు చెప్పి ఏ అవకాశమైనా దొరికే వరకు ఉండేవాడిని. కాని నా ప్లానే పాడైపోయింది. లాభం లేదని బయటపడిపోయాను మీ సాయంతో. మరుసటి రోజు మరో పెళ్లికి వెళ్ళి పట్టుబడి అత్తవారింటికి వచ్చేశాను. ఈ ఉత్తరం మీకు ఎంతో కష్టం మీద అందేలా ఏర్పాటు చేశాను. నన్ను మన్నిస్తారు కదూ ఓ మనిషి. నిర్మల కళ్ళ నుంచి ధారాపాతంగా నీళ్లు కారడం చూసింది ధరణి. అక్క, ఏమిటి ఈ ఉత్తరం అంటూ లాక్కుని చూసింది. నిర్మల వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది. ధరణి అక్క వీపు మీద చెయ్యి వేసి అనునయిస్తూ అంది. అక్క, నీకు నేను చెప్పగలదాన్ని కాను కాని ఆడపిల్ల పెళ్లి కానంత మాత్రాన ఇంతగా దిగులు పడాలా? చీచి, కళ్ళు తుడుచుకో అని సముదాయించి తన పని చూసుకోసాగింది. అమ్మాయి, అలా ఉన్నావే అన్న తల్లిదండ్రుల ప్రశ్నకి జవాబివ్వలేదు నిర్మల. 4 రోజులు అతి భారంగా గడిపింది నిర్మల. నిద్రపోకుండా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. అర్ధరాత్రి ధరణి మంచి నిద్రలో ఉంది. ఏదో శబ్దం అయినట్లు వినిపించి మెలకు వచ్చి కళ్ళు తెరిచింది. పక్కకి చూసింది. నిర్మల లేదు. అక్కా, ఎక్కడికెళ్ళావే అన్న పిలుపుకి నెత్తిన కిరసనాయిలు పోసుకుని నిప్పుపుల్ల గీసి వెలిగించుకోబోతున్న నిర్మల చెయ్యి వణికి అగ్గిపుల్ల కిందకి జారిపోయి ఆరిపోయింది. 1/2 సెకండ్లో జారిపోయిన ధైర్యాన్ని కూడగట్టుకుని మరో పుల్ల వెలిగించింది. ధరణి అరుపులకి తల్లి తండ్రి లేచారు. ధరణి ఉన్న 2 గదులు వెతికి వంటగదిలోకి వస్తూ పరిస్థితి గమనించి నిర్విణ్ణురాలైంది. మరుక్షణంలోనే ఒక్క పరుగున వచ్చి అక్క మీద పడింది. ఏం చేస్తున్నావే పిరికిపందా? చిచ్చి, నువ్వు ఇంత పిరికిదానివా? ఆగు, నిన్ను చావనీయను. అంచులు అంటుకుని మంటలు పైకి లేస్తున్న చేనేత చీరను లాగి పారేసింది. ఆ లాగడంలో ధరణి 2 చేతులు కాలి బొబ్బలెక్కాయి. తల్లి తండ్రి వచ్చి నిర్మల చేయబోయిన అఘాయిత్యాన్ని చూసి భోరుమన్నారు. అమ్మా నిమ్మి, నేను ఆడపిల్ల పెళ్లి చేయలేనే అసమర్థుణ్ణే. అయినా ఇంత శిక్ష వేయాలని ఎందుకనుకున్నావమ్మా? ఆయన గొంతు బొంగురుపోయింది. తల్లి గుండెలు బాదుకుంటూ రాగాలు తీయసాగింది. ధరణి తల్లిదండ్రుల్ని సమాధానపరుస్తూ అంది. అరవకండి నాన్న, ఇరుగు పొరుగు చేరతారు. అక్కకేం పర్వాలేదు అంటున్న కూతురి ధైర్యానికి విస్తుపోతూ చూడసాగాడు. అమ్మా ధరణి, అరవనమ్మా, అరవను. ఏవి నీ చేతులకు కాస్త మందు రాయనియి. నా చేతులకి మందు అక్క రాయాలి. దానివల్లే కదా నాకీ గాయాలు. అది అక్కకిచ్చి మీరు అమ్మ వెళ్ళి హాయిగా నిద్రపోండి. మీకు నిద్ర రాదని నాకు తెలుసు. అయినా వెళ్ళమంటున్నాను. ఎందుకంటే అక్కతో ఏకాంతంగా మాట్లాడాలి. తల్లి తండ్రి ధరణికి జవాబు చెప్పలేక మెల్లగా బయటికి వెళ్ళిపోయారు. ధరణి గదిలోపల గడియ పెట్టి అక్క దగ్గరగా వచ్చింది. నిర్మల 2 చేతులతోనూ ముఖం కప్పుకుని భోరుమంది. అక్క, ఏడుస్తున్నావా? ఛీ, ఈ కాలం పిల్లలు ఏడవకూడదక్కా. నిజం, అది రూలు. ఏడ్పు మాని జవాబు చెప్పు. ఎందుకు చావాలని అనుకున్నావు? పెళ్లి కాలేదనా? ప్రేమిస్తున్నానంటూ ఏ విధవా ముందుకు రాలేదనా?
పెళ్లి కాకున్నా హాయిగా బతకవచ్చునే. ఆడపిల్లకి పెళ్ళే ముఖ్యం, అది కాకుంటే జీవితం వ్యర్థం వెక్కిళ్ల మధ్య అంది నిర్మల. ఇది ఏ సినిమాలో డైలాగు, ఏ నవల్లో డైలాగు? ధరణి పకపక నవ్వింది. నిర్మల ముఖం చిన్నబోయింది. ధరణి శాంతంగా అంది, అక్క, ప్రతి మనిషి జీవితంలోనూ అవసరమైనవి, అతి ముఖ్యమైనవి చాలా చాలా ఉంటాయి, కాదన్ను. కానీ ప్రస్తుత సమాజంలో ఎందరికి కావలసినవి అందుతున్నాయి? కొందరు అదృష్టవంతులకి అందడం లేదా అని నువ్వు ప్రశ్నించవచ్చు. ఏ విషయంలో చూసినా అదృష్టవంతుల కంటే దురదృష్టవంతుల శాతమే ఎక్కువ. ఈ కోవలకే వస్తారు మనలాంటి సామాన్య కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లలు. ఒప్పుకుంటావా? కావలసినవి, కావాలనుకున్నవి దొరకని ప్రతి వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఎవరికీ ఏ నష్టమూ ఉండదు. గవర్నమెంట్కి జనాభా భారం తగ్గించిన ఘనత దక్కడం తప్ప. ధరణి గడగడ అనేస్తుంటే నిర్మల కళ్ళు తుడుచుకుంటూ చురచురా చూసింది. నీకేం తెలిసే నా బాధ? నాన్న నా పెళ్లి చేయలేడు, నా పెళ్లి నేను చేసుకోలేను. నా చావుతో ఈ సమస్యకి పరిష్కారం కుదురుతుందిగా? కాదు, కానే కాదు. నీ తర్వాత నేను లేను. నీలా నేను పెళ్లి కాలేదని దిగులుపడి చావను చూడు. నీలానే నేను ఆలోచిస్తే ఈసరికి 3 అవకాశాలు వచ్చినా తోసి పారేసి బతుకుతున్నాను. ఒకరు కాదు, 2 యువకులు పెళ్లి చేసుకుంటామని షికార్లకి సినిమాలకి తిప్పి పిరికి వెధవల్లా పారిపోయారు. కాస్త బాధపడ్డాననుకో. వాళ్ళు ప్రేమిస్తున్నాం అన్నా నేను ఏమీ పోగొట్టుకోలేదు కనుక ఇవాళిలా నిర్భయంగా తలెత్తుకుని తిరగగలుగుతున్నాను. కాలేజీలో చేరినా చదువు సాగక మానవలసి వచ్చింది. అప్పుడూ చావచ్చుగా. నేనలా ఊహించను. పట్టుదలగా ఆ డిగ్రీ సంపాదించాలనే ప్రైవేటుగా పరీక్షకు కట్టాను. పాస్ అయి తీరుతాను. అక్క, జీవితంలో ఎదురయ్యే ఓటమిని విజయంగా మార్చుకునేలా కృషి చేయాలి అని మా ప్రైవేట్ మాస్టారు మరీ మరీ చెప్తుంటారు. ఇదే మన్ని ముందుకు నడిపిస్తుంది. ఇంతేకాదు, నేను ఊరి మీద బలాదూరు తిరుగుతున్నానని అమ్మా నాన్న నువ్వు తిడుతున్నా నే జవాబు ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసునా? నేనలా తిరగడం లేదు. ఓ కుట్టు క్లాసులో చేరాను. ఇదివరకే కొంత వచ్చు కనుక నెల జీతంగా ఇస్తామంటూ వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు జీతం 80, తర్వాత 150, తర్వాత 300 ఇస్తామన్నారు. నిర్మల చెల్లెలి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంది, నిజంగానా? ఈ మాట ఇంట్లో ఎందుకు చెప్పలేదు? నెల జీతం తీసుకుని నా ప్రైవేట్ మాస్టర్ ఫీజు పోగా మిగతాది అంతా అమ్మకిచ్చి ఆశ్చర్యంలో ముంచాలని. ధరణి కళ్లలో నీళ్లు తిరిగాయి నిర్మలకి. అక్క, ఎవరి బ్రతుకుల్లోనూ ఎప్పుడూ చీకటే ఉండదు. ఎటునుంచో ఓ కాంతికిరణం ప్రసరించక తప్పదు. ఈ ఆశతోనే మనలాంటి అమ్మాయిలు బతుకుల్ని ముందుకు సాగించాలి. కృషి చేద్దాం, ఫలితం కోసం వేచి చూద్దాం. ఏమంటావు? చూడు, రేపటినుంచి నువ్వు నా దారిలోకే రా. వస్తావుగా? నిర్మల్ నోట్నుంచి మాట రావడం లేదు. అక్క, నా మాటలు నచ్చకుంటే, నీవు కృషి చేసినా ఫలించకుంటే, చావే శాంతినిస్తుందన్న నమ్మకం ఉంటే అది నీ చేతిలోని పనేగా. ధరణి, మరోసారి అలా అనకు. నేను ఇంత క్రితం ఆలోచించిందంతా తప్పే. ఇక అలా ఆలోచించను. నేను చావనుగాక చావను. పెళ్లి జీవితానికి అవసరమే. అయినా అది కుదరనప్పుడు దానికోసం మతి పోగొట్టుకోను. నీలా నేను. నిర్మల గొంతు బొంగురుపోయింది. అక్క, చూసావా, గంట క్రితం నీ ఆలోచనకి ఇప్పటి నీ ఆలోచనకి ఎంత తేడా వచ్చిందో. జీవితం అంటే ఇంతే అంటున్న చెల్లెల్ని గట్టిగా కౌగిలించుకుంది నిర్మల. అక్క, తల్లి తండ్రి, అన్నా చెల్లి, స్నేహితులు, ఆత్మీయులు వగైరా వగైరా అందించే ఆత్మీయతతో కూడా బతకవచ్చునేమో. కాదు, బతకవచ్చు. కరెక్ట్ అంటున్న పెద్ద కూతుర్ని, చిన్న కూతుర్ని తలుపు సందుల్లో నుంచి చూసిన తల్లి తండ్రి, అమ్మయ్య, ఆ భగవంతుడు మన యందు ఉన్నాడు అనుకున్నారు. వారి కళ్లల్లో నీళ్లు నిండుకున్నాయి. ఏమండి, కాలం మనుషుల్లో మార్పుని తెస్తుందా? అంది తల్లి. కాదు, అవసరాలు మనిషిలో మార్పుని తెస్తున్నట్లున్నాయి అన్నాడు తండ్రి. ఔరా? విస్తుపోతూ చూడసాగిందా ఇల్లాలు. కథ సమాప్తం.